బాహ్య క్షేత్రాల మీద మనం ఆధారపడతాం. బాహ్య క్షేత్రాల మీద ఆధారపడ్డ అంతర్క్షేత్రంతో సమన్వయం చేసుకుంటూ వాటిని సాధన చేయటం మూలంగా పొందవలసిన ఉదాత్త స్థితి మనం పొందగలుగుతాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ మరలా నేను చెప్తున్నాను, టుడే ఐ వాంట్ టు కీప్ సైలెంట్. మీకు జలుబు చేసింది, నాకు జలుబు కూడా చేయలేదు సార్, అదృష్టం ఉంటే. బెటర్ సార్, అంటే నేను పోటీ ఇప్పుడే అన్నారు. అది సార్ మేము చేసింది, అది సార్ మేము చేసింది ఏంటి సార్, వీ హావ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పోజ్ టు డస్ట్ సార్. అది మాకు భగవంతుడు. నేను ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నాను, గెస్ట్ హౌస్ లో చైర్మన్ వస్తున్నాడు, డస్ట్ చేస్తున్నారు. ఐ వాజ్ అన్ఫార్చునేట్లీ డస్ట్ ఈజ్ హైలీ అలర్జెటిక్ నాకు. అది కూడా ఎక్కడ కుంభాలు ఉన్నాయి, అక్కడే జరిగింది. అది లక్కీగా చివరి రోజు జరిగింది కాబట్టి ఐ క్యారీడ్ ఇట్ విత్ మీ కమింగ్ బ్యాక్. మీ మాటలు నన్ను ప్రొవోక్ చేసినాయి సార్. వాళ్ళు మాట్లాడబోతే రేపు మాట్లాడతాను గ్యారంటీ లేదు. నాకు రేపు గ్రూప్ లేదు సార్ నా డైరీలో. నాకు రేపు తెలియదు సార్ అసలు. ఐ డోంట్ నో. నాకు రేపు అనే మాట తెలియదు సార్. ఐ డోంట్ నో. మా అన్న రేపు రమ్మన్నాడు అనగానే భీముడు మొత్తం నగరం అంతా అది ఫెస్టివల్ సార్. యమధర్మరాజు కొడుకు కావచ్చు సార్, యమధర్మరాజు కొడుకు కావచ్చు. రేపు రమ్మని ఇవాళ తీసుకుపోతే ఏం చేసేవాడు? బట్ ధర్మరాజు మాట నిలపడానికి యమధర్మరాజు కూడా సాహసించాడు సార్. ఎంత లాజికల్ వర్డ్స్ సార్, ఒకదానికో లాజికల్ థింకింగ్ సార్. అందుకనే సార్ దేన్ని మీరు అందాక అన్నారు, మాకు భయం వేసింది, గడ్డిపోత ధూళి తెలియనప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళం సార్. తెలిసి కూడా పిచ్చిగా మాట్లాడితే మన ఎవరు బాగు చేయలేడు. మనకు మార్గదర్శకంగా ఇచ్చి, చేయి ఇచ్చి, మార్గాన్ని చూపించి, సన్మార్గం, ఈవెన్ ఈజ్ గివింగ్ ఏ హ్యాండ్ టు ఫర్ అప్లిఫ్ట్మెంట్. అటువంటి దైవం మానస రూపేణ. ఎంత సింపుల్ లైఫ్, ఎంత చూసా. నేను మొన్న మూర్తి పిల్లవాడు మాట్లాడుతుంటే, ఎవరైనా పిల్లలు మాట్లాడినప్పుడు నేను ఏం చేస్తాను సార్, సింపుల్ లిజన్ సార్. మన పాండిత్యాలు వాళ్ళ ముందు ప్రదర్శన చేయకూడదు. లెట్ దెమ్ ఎక్స్పోజ్ సార్. వాళ్ళ లోపల మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కదా సార్. 360 రోజులు నాకు అదే పని. 360 రోజులు వాగుడేనా నోటికి. నేను వీళ్ళ మందిరంలో కూర్చున్నాను, నేను మూర్తి ఇంట్లో కూర్చుంటే, ఇప్పుడు ఎక్కడ మా ఇంట్లో ఎక్కడ కూర్చుంటే నా రూమ్ లో కూర్చున్నా, అంటే నా రూమ్ లో పక్క రూమ్ లో విభూది అమృతం ఇస్తున్నాడు, ఆ రూమ్ లో కూర్చున్నా, అంటే నా రూమ్ లో దేవుళ్ళే. మొన్న వీళ్ళకి చెప్పింది సార్, అది సార్ నేను 4 రోజులు మళ్ళీ రిపీటింగ్ సార్. వీళ్ళ 4 రోజుల్లో నేను ఒక గుడి దగ్గర ఆగలేదు, ఒక అగరబత్తి పెట్టలేదు, ఒక పువ్వు పెట్టే అవకాశం లేదు, ఒక అరటిపండు ఇచ్చే అవకాశం లేదు, ఒక కొబ్బరికాయ కొట్టే అవకాశం లేదు నాకు 4 రోజులు. ఐ హావ్ నాట్ ఎట్ ఆల్ సీన్ ఎనీ టెంపుల్. బాహ్యంగా టెంపుల్ కనపడేప్పుడు దండం పెట్టుకున్నాం గుడి దగ్గర. ఈవెన్ ప్రయాగరాజ్ ఐ హావ్ నాట్ ఎట్ ఆల్ సీన్ ఎనీ ఫిజికల్ గాడ్. I have not stopped at any physical temple, but enjoyed the divinity. మీరు అన్నట్టుగా 4 రోజుల యాత్రలో ఎంతో మంది భక్తులు వెళ్తుంటూ చెట్ల కింద ఆగేట్టు వంటలు చేసుకుంటూ ఆనంద కేలీల్లో ఉంటుంటే, ఆనంద నటరాజ కేలి అన్నారు చూసారా సార్? యాక్చువల్ గా ఆ ఒక్క పదం అండర్లైన్ చేసుకుంటారు. ఆనంద చిన్మయ నటరాజ తత్వాన్ని ఎంజాయింగ్ ద బ్యూటీ సార్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు, విందు భోజనాలు పెడతారు, పెద్ద పెద్ద వసతులు. నోబడీ ఎక్స్పెక్టింగ్ సార్ టు గోయింగ్ దేర్ బికాజ్ ఐ ఎంజాయ్, ఐ హావ్ సీన్ ద వరల్డ్. అక్కడ ఏమి ఉంటుంది సార్, ఏమి చేయగలము, ఏమి చేయలేము సార్. అక్కడ ఏమి ఉండవని తెలిసే నేను వెళ్ళాను సార్. ఐ నో దట్ దేర్ ఇస్ నథింగ్. మనకి ఏమి సౌలతులు ఉండవు, మన ఏమి ఉండవు, బట్ వెళ్ళాలి అని ఏకైక గమ్యం సార్. అల్టిమేట్ గోల్ అనమాట. అన్ని వాహనాలకి మీరు వెనక నుంచి ముందుకు వెళ్దాం సార్. ఆ విధంగా స్వామి దైవం మానస రూపంలో రావటం జరిగింది సార్. ఆయన ఎప్పుడు దేవుడు అని చెప్పుకోలేదు. స్వామి మీరు దేవుడా అంటే, నేను దేవుడు అనేది అర్ధ సత్యము, నువ్వు దైవము అనేది పూర్ణ సత్యము. ఐ రికగ్నైజ్ ఇట్, బట్ యూ ఆర్ అనేబుల్ టు నాట్ ఎట్ ఆల్ అనకూడదు. యూ ఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ ఇట్. You are still on. That's true. నాట్ ఎట్ ఆల్ రికగ్నైజ్ అంటే మనకు తప్పు వస్తుంది.
I recognize that I am a God. You are unable to recognize that you are not at all. You are not God. Not at all అనుకో, not God. అట్లీస్ట్ ఇప్పుడైనా అర్థమవుతుంది సార్, మీరు వదులుకునేవాడు నేను దేవుణ్ణి అని చెప్పి. దట్స్ ట్రూ. ఇందాక మధ్యలో ఎక్కడికి వచ్చానంటే, ఇప్పుడు మనం స్వామిని దైవంగా ఆరాధించుకుంటున్నాం సార్. స్వామిని నేను దేవుణ్ణి, నాకు గుళ్ళు కట్టండి, గోపురాలు కట్టండి ఎప్పుడని చెప్పాడా సార్? గుళ్ళు కడతా అంటే వద్దన్నాడు కూడా మహనీయుడు. నా గుళ్ళు కట్టండి, విగ్రహాలు పెట్టండి అంటుంటాం ఇప్పుడు. ఫిజికల్ ప్రాస్పరిటీ, బాహ్యమైన ప్రాపంచికమైన సోపు టప్పు గురించో లేదా ప్రాపంచిక ప్రాకులాట గురించో నాకు విగ్రహాలు పెడతారా, అవి ఇస్తారా, మీరు డబ్బులు పెట్టి కూడా విగ్రహాలు పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. డబ్బులు ఉంటే మన డబ్బులు ఉంటే నేను కూడా విగ్రహం పెట్టించుకోవచ్చు సార్, నాకు డబ్బులు ఉంటే. కానీ డబ్బులు ఉంటే విగ్రహాలు కాదు. ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ 5వ అనువాకము డూ సమాజ సేవ, 5వ అనువాక సారం అంతా స్వామి మంచిగా చేయించారు ఒక మాట అన్నారు. ఎగ్జాక్ట్లీ. సో మన రుద్రాన్ని మనం కాచి వడబోస్తున్నారు సార్ మన చేత స్వామి. ఫిల్టరింగ్ ద రుద్ర సార్. ఇందాక నేను మధ్యలో ఏమైందంటే, ఆ అబ్బాయి నేను ఆ ఎదురుగా కూర్చుని స్వామి విభూతి వర్షం వీళ్ళింట్లో మూర్తి ఇంట్లో అలా కూర్చుని ఎంజాయ్ చేస్తారు సార్. వాళ్ళ తాతగారు కూర్చుని చెక్క కుర్చీలో కూర్చొని, యాక్చువల్లీ ఇట్స్ నాట్ కంఫర్టబుల్. ఇరుకుని 4 రోజులు కారులో ఇరుకు కూర్చొని ఫ్రీగా హ్యాగా చైర్లో కూర్చోవచ్చు సార్. అవన్నీ వదిలేసి ఆ చెక్క కుర్చీలో కూర్చోవడం నాకు అలవాటు. మూర్తి ఇంట్లో ఉన్నంత సేపు ఎదురుగా స్వామి కనపడుతున్నాడు. అంటే అక్కడ లోపల లేదా అంటే లోపల ఉన్నాడు స్వామి. ఆ అబ్బాయి మాట్లాడుతూ సరే రాముడి తత్వం గురించి చెప్తుంటే నాకు లోపల నాకు ఆగక కాసేపు ఎన్న తర్వాత నేను వెళ్ళాను. ఈ విధంగా అయితే స్వామి నేను దేవుడు అని తన 80 సంవత్సరాల కాలంలో ఎక్కడ ప్రకటించుకోలేదు. కృష్ణుడు చెప్పాడేమో, బట్ స్వామి నేను దైవము అని ఎక్కడ చెప్పలేదు. ఏమో చూసాక చెప్పుంటారు. ఎందుకంటే ఆ మాత్రంగా చెప్పబోయి మనలాంటి మందబుద్ధులకు బుర్రకెక్కవ అని చెప్పి వరస్ట్ సిచ్యుయేషన్ లో చెప్పుంటాడేమో. నేను ఏమనుకుంటున్నారు రా బాబు అని చెప్పి. అటువంటి రాముడు కూడా హీ నెవర్ సే దట్ నేను దైవం చెప్పలేదు కనుక రాముడిని నేను చెప్పిన నా కామెంట్ ఏంటి సార్, రాముడు ఎక్కడ కూడా నేను దైవం అని అవతార కాలంలో చెప్పలేదు. రాముడు దైవము అని మునులు గుర్తించారు. రాముడు దైవం అని చాలా మంది గుర్తించిన వాళ్ళని గుర్తించిన స్వామిని గుర్తించలేని కుటుంబ సభ్యులు ఉన్నారు. పక్కన కర్ణ రూపంగా గుర్తించగలిగి మెహబూబ్ ఖాన్ గుర్తించగలిగాడు. గుర్తించలేకపోవడం మన డిపెండ్ అపాన్ నాట్ ఆన్ అవతార పురుష. ఎగ్జాక్ట్లీ. అవతార తత్వం ఉన్నది, అది అవతార తత్వం అని చెప్పుకోదు. అవతార తత్వాన్ని గుర్తించగలటం అనేది యువతలో ఉన్న ప్రజ యొక్క సాధన సంపత్తి మీద యొక్క ఆలోచన అసలు కావచ్చు, జన్మ సంస్కారం కావచ్చు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విల్ వర్క్ అవుట్. ఆయన అనుగ్రహం. జ్ఞాతం ఎంతమంది జ్ఞాతం సార్? ద్రష్టం అదృష్టం మన అదృష్టం. మీరు సాక్షాత్ పుట్టపర్తిలోనే ఉన్నారు, 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. దృష్టం జ్ఞాతం ద్రష్టం ప్రవేశం ఆల్సో వీ హావ్ డన్ ఇన్ ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు బట్టి ఇక్కడ అందరూ కూడా సంస్థాగత సభ్యులే ఉన్నారు. ఆయన దేవుడు అని తెలుసున్న వాళ్ళు ఉన్నారు, ఆయన చూసిన వాళ్ళు ఉన్నారు. సర్లే అంటే మన దైనందిన జీవితంలో మనం ఉన్నాం. దైనందిన జీవితంలో ఉన్న వాళ్ళు ఆయన వదిలిపెట్టలా. మన సంస్థలో పట్టిన వాళ్ళు మనం పట్టుకోవాలి. ఆయన మనం సార్ మన ఇద్దరు యాక్చువల్ సార్ సంస్థ పెట్టమని స్వామి చెప్పాడా? నెవర్ సేడ్ యూ స్టార్ట్ సచ్ ఎ ఆర్గనైజేషన్. నెవర్ సేడ్ ఫర్ నేను ఎప్పుడు సంస్థ గురించి చెప్పినా ఈ మాట చెప్తుంటారు సార్. స్వామి మేము సంస్థ పెడుతున్నాం అంటే ఇంకేం కావాలి, దర్శన స్పర్శన సమాసాలు ఎంజాయ్ చేసి ఇంత వాట్ ఎల్స్ యు వాంట్. అప్పుడు కనుక ఏదో 2-3 కళ్ళు ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు కనుక ప్రతి కళ్ళు మూసిపోయిన ఆర్గనైజేషన్ లో. ఇప్పుడు ఎవరు ఒకళ్ళిద్దరు బట్టి ఉండదు. స్వామి మేము తింటున్నాం, మీ ఫలాలు తిన్నందుకు కించిత్ ఏమన్నా, ఇన్ని ఫలాలు తిన్నందుకు కించిత్ ఏమన్నా అంటే ఏమన్నా చేసుకోవాలి స్వామి. అదే స్వామి చేత ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయమన్నారండి. ఆయనకు ఆర్గనైజేషన్ పని ఏంటండి? నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్, రిలేటెడ్ భక్తుడికి భగవంతుడికి సంబంధం అండి. దేర్ ఇస్ నో అదర్ మీడియేటర్. స్వామి మీకు సెక్రటరీ లేరంటే నాకు సీక్రెట్స్ ఉంటే కదా సెక్రటరీ ఉండడానికి. ఆ విధంగా రాముడు నేను లోపల నుంచి మాటలు వస్తున్నాయి రాముడు గురించి. చూడు దత్త, రాముడు అవతార కాలంలో ఎక్కడ కూడా నేను దేవుడు అని చెప్పకపోయేటప్పటికీ ప్రతి గ్రామంలో రాముడు తెలియని వాడు ఎవరు లేడండి ఇప్పుడు.
నిజంగా రాముడే గనక నేను దేవుడే అని ప్రకటించుకుంటే ఇంతమందికి రామతత్వం అర్థం వంట పట్టేది కాదు. అవును. ఆయన దేవుడు అని చెప్పకపోయేటప్పటికి ఇంతమంది ఆయన దైవంగా ఆరాధిస్తున్నాం సార్. దట్స్ ట్రూ. ఎస్. మీరు ఇంకా ఇందాక అన్నారు ఎంతసేపు కూడా ఇప్పుడు బాహ్యను మార్కుల గురించి పోటీ, ధన సంపద మీద పోటీ, పదవుల గురించి పోటీ, అధికారం గురించి పోటీ, సంపద గురించి పోటీ, ఇంకేమైనా పెట్టుకోవచ్చు ఆల్ పోటీస్ లౌకికంగా. అవును. సో గ్రేట్నెస్ గురించి కాదు, నో నో పోటీ ఫర్ గ్రేట్నెస్, గుడ్నెస్ ఈజ్ యూ. అవును. we should not compete for external things. ఈ బాహ్యంగా ఉండడానికి పోటీగా మనలోనే మీరు అన్నారు ఇప్పుడు ఏ విధంగా అయితే దేశాల్లోనే మహనీయులు అధినేతలు పోటీ పడుతున్నారు, బట్ రావణ అంతర్గత శక్తియుక్తుల గురించి ఆ రోజు పోటీ పడ్డారు. ఒక అద్భుతమైన మాట చెప్పారు సార్. శివ వసిని సర్వం కంట్రోల్లో పెట్టుకుని ప్రాపర్ యూటిలైజేషన్ చేసే స్వామి తన అవతార తత్వం అండి. ఎగ్జాక్ట్లీ అండి. దట్స్ ట్రూ అండి. సర్వము తన కంట్రోల్లో పెట్టుకుని ప్రాపర్ యూటిలైజేషన్ చేశారండి ఆయన యొక్క అవతార కాలంలో. సో మనం ప్రోగ్రెస్ కావాలంటే వి షుడ్ హ్యావ్ కంట్రోల్, వి షుడ్ హ్యావ్ సమర్థత, సమన్వయం రెండు ఉన్నవాడే ప్రోగ్రెస్ పోతాడు సార్. సమర్థత ఉండి కూడా సమన్వయం లోపిస్తే నో ప్రోగ్రెస్. రెండు కావాలి. ఆ విధంగా సమస్త సృష్టికి ఆధారభూతమైన పంచభూతాలకు ఆధారమైన ఆకాశాన్ని మనం ఆధారంగా తీసుకోము. అన్నిటికంటే కింద జ్యేష్టం, బట్ జ్యేష్ఠ సుప్రీం. బట్ కనిష్టమైన భూమిని ఆ బేస్ గా ఆధారం తీసుకోవాలి. అయితే కనిష్టం అని చెప్పి ఎవ్రీథింగ్ డిపెండ్ గా ఎత్తమైన కనిష్టమైన రెస్పెక్ట్. కనుక వీడు బంట్రోతా, వీడు కలెక్టరా అని నేను మొన్న ఒక మాట చెప్పాను సార్. ఒక మాట ఏంటంటే, నేను సత్యసాయి ఆర్గనైజేషన్ లో కనుక లేకుండా ఉంటే, నేను కామన్ మ్యాన్ అయి ఉంటే, I should have provoked, I should have forced my driver to go one day before to Vemavaram. కానీ నేను మానవుని గనక, అతను మానవుడు గనక వెనక కూర్చొని నలుగురు, నేను అతను ఎగ్జామ్ ఐ యూజ్ టు సిట్ విత్ దట్ డ్రైవర్ అండి. అక్కడ నలుగురు నిద్రపోతుంటారు. నేనేమంటలేదు, నిద్రపోతుందని చెప్పట్లేదు. ఎందుకంటే 2,000 పెట్టినప్పుడు నేను నిద్రపోతుంటే నేనేమంటానని నేనేమనలేదు. నాకు రైట్ లేదు. నేను పెట్టాను వేలు, నిద్రపోకూడదు పక్కన కూర్చొని. అతను మానవుడే కదా సార్. అంటే కూర్చున్నాం, అతను ఎంత మైండ్ కాన్సన్ట్రేషన్ అండి. ఇన్ని వేల వెహికల్ మధ్య 2,000 కిలోమీటర్లు డ్రైవింగ్ చేయాలంటే రోడ్ ఎట్లా ఉంది చూడండి. ఎంత సార్ మానవత్వంతో ఆలోచన వాడికి ఈ కడుతుంది సార్. నేను వాడికి 70,000 రూపాయలు ఇచ్చాను, వాడు తీసుకుపోవడమే వాడి బాధ్యత, తీసుకురావడం అంటే నేను 1 day బిఫోర్ వచ్చిండాను వేమవరాన్ని. అతను నిద్రపోవడానికి సత్యం చెప్పు, అతను నిద్రపోవడానికి 2 లొకేషన్స్ లో ఐ హావ్ టేకెన్ లాడ్జ్ ఫర్ ద రెస్ట్ టు ద డ్రైవర్ అండి. ఐ హావ్ నాట్ ఎట్ ఆల్ స్లెప్ట్. అన్ని వేలు పెట్టి తీసుకుంది అతను. ఎందుకంటే మనందరూ కూడా మా అందరి భద్రత అతని చేతుల్లో ఉంది సార్. He needed rest. I have not at all slept. Even నిర్మల్ లో కూడా ఒక నిర్మల్ ఆదిలాబాద్ దాటిపోయాము, రెస్ట్ పాస్ నాకు కావాలి, రూమ్ తీసుకున్నాను. నిర్మల్ రూట్ లో లేదు, బట్ ఐ వాంట్ నిర్మల్. ఐ హావ్ రెస్ట్ టు ద డ్రైవర్ అండి. ఐ థాట్ హిమ్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అతను నాలాంటి మానవుడే. లేదు డ్రైవర్ ఇస్తున్నాను, 70,000 ఇస్తున్నాను, 1,00,000 రూపాయలు ఇచ్చాను, తీసుకుపో అంటే ఎక్కడో తీసుకుపోయి గుద్దేవాడు. ఐ హావ్ సీన్ సో మెనీ యాక్సిడెంట్స్ ఆన్ ది రోడ్. అందుకనే సార్ నేను ఎప్పుడు గుర్తు చేసుకోవడానికి నన్ను యాత్రలో చూసిన వాళ్ళకి నన్ను గుర్తిస్తారు సార్. నేను యాత్రలో వెళ్ళినప్పుడల్లా మన గ్రూప్ లో ఒక సభ్యురాలు నాకు ఒక బ్యాగ్ ప్రజెంటేషన్ చేసింది, రమణ మహర్షి పూయామయ్య అనే బ్యాగ్ అండి. ఐ ఆల్వేస్ యూ టు క్యారీ దట్ బ్యాగ్. ఇంపార్టెంట్ స్వామి ప్రసాదాలు, నేను వేరు వస్తువులు పెట్టాను సార్. హూయామయ్య బ్యాగ్, నేనెవరు అని బ్యాగ్ లో ఎప్పుడు ప్రసాదాలు విభూతులు పెట్టుకుని తీసుకెళ్తాను సార్. హూయామయ్య బ్యాగ్. సో ఎంతసేపు నేను ట్రై టు ఎంక్వైర్ హూయామయ్య, నేను ఎవరిని నాకెవరికైనా కాంపిటీషన్ అండి. మా కామరాజు గారు అనిల్ కుమార్ 365 రోజులు చెప్పాడు. ఎమ్మెల్యే గారు మీలాంటి సార్, నేను ఎవరి గురించి పోటీగా 1700 రోజులు, రేపు 3,000 అంటాడు, 30 చెప్పడానికి ఉంటాడు. చెప్పుడే సులభం, చేస్తే తెలుస్తుంది. 3,000 సత్సంగాలు చేస్తే తెలుస్తుంది సార్. నేను కూడా అవతల ఆపోనెంట్ లో కూర్చుంటే, సార్ మీరు 10,000 చేస్తానా? నేనంటాను సార్ 10,000 ఏంటి సార్, నేను కాకతాళీయంగా అన్నా. నేను
భగవద్గీత ప్రారంభం చేయబోతున్నాం సార్. నేను అన్నాను మా సార్ ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టి ఆయన 5 వర్ణాలని చెప్పాడు. నాకు అప్పుడు అనుకుంటా ఎప్పుడు ఎన్ని ఎపిసోడ్లు తీసుకుంటే ఎన్ని ఎపిసోడ్లు తీసుకోమన్నా నేను భగవద్గీత మీకు కావాల్సిన ఎపిసోడ్ తీసుకోవడం అని చెప్పాను. టీవీ సీరియల్ 10 ఎపిసోడ్లు కావాలని భగవద్గీత. ఇప్పుడు రుద్రం 5వ 6వ అనుభవం ప్రారంభించారు సార్. ఇది ఎక్కడ ఎండ్ హూ నోస్, ఐ డోంట్ నో, యూ డోంట్ నో, ఓన్లీ స్వామి నోస్. అంటే సార్ మీకు నాకైతే తెలియదు సార్ ఎప్పుడు 6వ రుద్రం అవుతుంది. ఐ డోంట్ నో ఇట్, మీకు కూడా తెలియదు. పెద్దలు ఏమనుకోండి. ఇవాళ ఇది చెప్పబోతున్నావు అని మనకి తెలుసా? ఎంత అదృష్టం సార్. ఇంకొక అఖండ సమర్థత, సంపూర్ణ నియంత్రణ. ఏం పదాలు సార్? అఖండ సమర్థత, సంపూర్ణ నియంత్రణ. దిస్ ఈజ్ స్వామి అండి. దట్ ఈస్ స్వామి. ఎగ్జాక్ట్లీ. ఒక్క మాటలో అంతే. అవును, దట్ ఈస్ ట్రూ. అఖండ సమర్థత, సంపూర్ణ నియంత్రణ. దట్ ఈస్ సత్యసాయి అని అద్భుతమైన కొటేషన్ సార్. సాయిరామ్. ఇంకొక మాటగా ఇంకొక చెప్తూ, మీరు కాశిని ప్రకాశిని, కాశిని ప్రకాశిని. ఆనంద చిన్మయ నటరాజ స్వరూపం. ఇంకా ముందు పెట్టారు వ్యాఘ్రజ జటాధర పెట్టంగా నేను ఒక పదం రాసుకున్నాను. ఆనంద చిన్మయ నటరాజ తత్వాన్ని మనం వీ హావ్ టు ఎంజాయ్. ఆయన నటన భంగిమలే మన యొక్క ప్రపంచం యొక్క సృష్టి క్రమం. ఆయన నటనలలో ఆయన నటనలో వివిధ భంగిమలు సార్. ఎంటైర్ క్రియేషన్. ఎగ్జాక్ట్లీ. ఎంటైర్ క్రియేషన్ ఆయన నాట్య భంగిమ సార్. ఆయన నాట్య భంగిమ అనుగుణంగా మన యొక్క కార్యాచరణ ఉంటుంది. కానీ మన ఇష్టమే నడవచ్చు సార్. ఫైనల్ గా ఇందాక అనుకున్నాడు సర్వైవల్ అండ్ ఫస్ట్ సర్వైవల్ దెన్ ప్రోగ్రెస్ సార్. అలసిపోయాం సార్, ఆకలేసింది సార్. గూగుల్లో హోటల్ సెర్చ్ చేశాడు సార్. అంటే సుల్తాన్ బజార్, హైదరాబాద్ సుల్తాన్ బజార్ పూర్వకాలంలో ఉండేది కదా సార్. అందరికీ తెలుస్తుంది. ఎగ్జాంపుల్ విజయవాడ 1 టౌన్ బజార్. విజయవాడ వాడికి చెప్పాలంటే విజయవాడ 1 టౌన్ బజార్ ఉంటుంది కదా సార్. విజయవాడ తెలిసిన వాళ్ళు 1 టౌన్ బజార్ ఊహించుకోండి. హైదరాబాద్ తెలిసిన వాళ్ళు పూర్వకాలం సుల్తాన్ బజార్. టు సే ద రష్. అటువంటి రష్ లో తినాలనే సంకల్పంతో ఆకలితో హోటల్ సెర్చ్ చేసుకుని వెళ్ళాం సార్. తీరబోతే అక్కడ భోజనం లేదు, దోశ మాత్రమే ఉన్నది. జబల్పూర్ దట్ లొకేషన్ ఈజ్ ఫేమస్ ఫర్ దోశ, మసాలా దోశ. లోపల మసాలా కూడా ఏం కూర అంటే సార్, అత్యంతమైన ప్రాణశక్తి గల గుమ్మిడికాయ, మంచి గుమ్మిడికాయ లోపల పెడుతున్నారు సార్. నేను ప్రత్యక్ష కళతో చూసిన. ఆకలేసింది సార్, తిన్నాము. మీరు సర్వైవల్ అన్నారు సార్. బతకాలి కదా, మనకు 2 రోజులు ప్రయాణం చేయాలి. అక్కడ దోశ తిన్న తర్వాత సార్, 24 గంటలు మేము ఏం తినే అవకాశం దొరకలేదు సార్ మాకు. నువ్వు సర్వైవల్. ఎందుకంటే నాకు తినాలి సార్. నా ముందు పంచభక్ష పరమాణాలు పెట్టినా నాకు లోపల మీరు అన్నారు చూసారా, ఆకలి లేకపోతే, ఆకలి అని తినాలని లేకపోయినా, ఆధ్యాత్మిక వినాలని లేకపోయినా రోగమే. ఒక అద్భుతమైన మాన్యుమెంట్ సార్. ఇప్పుడు నాకు కాల్ చేస్తున్నాడు అతను. రుద్రాన్ని అవపోసన పట్టాడు అంటే పట్టాడు సార్. నా లోకల్ సాయిరామ్ అని ఒక అద్భుతమైన మూర్తి అండి. దెన్ లాట్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిన రుద్రం అండి. ఎంత అతనికి షుగర్ పేషెంట్, కాళ్ళు బోధకాలు లాగా ఎంతలా ఉప్పు ఉంటాయండి. హీ నోస్ 3 లాంగ్వేజ్ మాట్లాడు. సాంస్క్రిట్ మాట్లాడతాడు, తమిళ్ మాట్లాడతాడు, తెలుగులో అద్భుతమైన తత్వంగా చెప్తాడండి. యాక్చువల్లీ ఇప్పుడు మిమ్మల్ని పుట్టపర్తి వాళ్ళు ఎంత చక్కగా వాడుకుంటున్నారు. అనిల్ కుమార్ గారిని ఎంత చక్కగా వాడుకున్నారు సార్ ఈ మధ్య కాలంలో. ఇవన్నీ రకరకాల కారణాలు. మన పురోగతికి స్వామి పనిచేస్తారు. అంతే సార్. లెట్ ఇట్ బి. వాడేవాడు ఇప్పుడు నాకు కాల్ చేస్తున్నారు సార్. ఎంతటి గొప్ప వ్యక్తి అంటే, మీరు ఇప్పుడు నేను ఇంత బిజీలో మూర్తి ఇంటి నుంచి ఇద్దరికి, ఒక క్యాన్సర్ పేషెంట్ అమెరికాకి విభూతి పంపించాను సార్. ఇక్కడ రావటం లేదు, మూర్తి ఇంట్లో ప్యాక్ చేసి పంపించాను.
రెండు చేశాను. ఇంకొక వ్యక్తి బెంగళూరులో ఉంటారండి, కేఎం రావు గారు అని. మీకు తెలుసు, మన సత్సంగానికి వస్తుంటారు. కే మల్లికార్జునరావు గారు. 63, 64 బీటెక్ బ్యాచ్. కుల్వంత సాయి కుల్వంత హాల్ కట్టిన కుల్వంత ఇంట్లో భజన అటెండ్ అయ్యాడు ఢిల్లీలో సార్. సో టాపిక్ ఎక్కడ మారిపోయింది. అటువంటి సో మెనీ హ్యాడ్ లాట్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఆన్ రుద్రం అండి. ఎస్, గుర్తుకొచ్చింది. ఇట్లానే ఇప్పుడు నేను ఆయన కవర్ తయారు చేసి మరి మా రాజా చెప్పిన, రాజా ఇది కొరియర్ గానీ స్పీడ్ పోస్ట్ చేయమని. ఇప్పుడు ఎవరైతే కాల్ చేశారో అతను నన్ను విభూది అడిగాడు సార్. ఓకే. సో ఐ ప్రిపేర్ కవర్ లైక్ దిస్. ఐ మే సెండ్ కొరియర్ ఆర్ స్పీడ్ పోస్ట్. కరోనా కాలంలో అసలు నాకు స్పీడ్ పోస్ట్ అని తెలియదు. ప్రతి కొరియర్ కి 150, 200 ఇచ్చి, ఒక 1000 రూపాయలు ఇచ్చి పూనా ఐసీలో ఉన్న వాళ్ళకి పంపించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. పంపించి ప్రామిస్తాం. అది ఎయిర్ కొరియర్ 1000 రూపీస్ సార్ ఇక్కడ నుంచి. సో అలాగా కవర్ పెట్టిన అని స్వామి ఏమన్నాడంటే, నీకు లోకలే కదా, 40 కిలోమీటర్ల దూరం. నాకు 40 కిలోమీటర్ల దూరం సార్ ఆ వ్యక్తి. ఇప్పుడు కాల్ చేసిన సాయి, అతని పేరు సాయిరామ్ అండి. అతని ఇంట్లో స్వామి మరకత లింగాలు తర్వాత చెప్తాను సిచ్యువేషన్ వచ్చి. నేను ఆయనకి మా మేనల్డ్ ఇట్లా శివలింగాలు ఒక 1000 లింగాలు డివోటీస్ ఇస్తుంటే దానిలో భాగం ఒక 35 శివలింగాలు ఇక్కడ కూడా చెన్నైలో తెప్పించాను సార్. పెరంబూర్ సమిట్ అనమాట. సమిట్ ఏమిటి పెరంబూర్. వెరీ ఫేమస్ టెంపుల్ ఆఫ్టర్ సుందరం హియర్. సో అలాగా కవర్ పెట్టిన వాళ్ళని లంచ్ చేసి స్వామి అన్నారు, నువ్వే ఏమో లోకలే కదా, ఇచ్చి రావచ్చు కదా అని అన్నారండి. సాయిరామ్. ఇస్తే ఏమొస్తుంది, మనంతా గివింగ్ అండ్ టేకింగ్ కదా. ఇది చేస్తే ఏమొస్తుంది, మన బేరసారాలా. నిజంగా నువ్వు గనక వ్యక్తిగతంగా ఇస్తే నీకు అశ్వమేధ యాగం చేసి ఫలం ఇస్తాను. ఆరు సాటిస్ఫైడ్ అన్నారు స్వామి. సాయిరామ్. ఎగురు గంతేసాను సార్. ఒక్క కొరియర్ ఇచ్చే అశ్వమేధ యాగ ఫలం ఇస్తావా? అందుకని నాకేం కావాలి, లంచ్ చేశాను సార్, బయలుదేరానండి. స్టార్టెడ్ ఇట్లా సత్సంగం అయిపోయింది. లంచ్ 1 o'clock బయలుదేరాను. మళ్ళీ చేస్తాను 3 o'clock అయింది. అతను ఏదో ఉన్నాడండి. అంత దూరం పోతే ఈ నాటకాలు ఆఫర్ ఈవెన్ కాఫీ కూడా. నాకు విచిత్రం అనిపించింది. ఇంత దూరం చూస్తే కాఫీ కూడా ఇవ్వడానికి లోపల. ఎందుకంటే మనంతా బాహ్య ప్రాపంచిక తాపత్రం, ఇందాక నేను చెప్తాను ప్రాపంచిక తాపత్రం ఏమంది. ఇది కాఫీ బూస్ట్ ఇస్తాడా? వాళ్ళు ఏదో కార్యక్రమం చేసి వచ్చి ప్రిపేరింగ్ ఫుడ్. పర్ఫెక్ట్ బ్రాహ్మణ్ సార్ ఆయన. వేరే వాళ్ళు అనుకోకండి, వేరే కులం చెప్పట్లేదు. పర్ఫెక్ట్ బ్రాహ్మణ్. యూఆర్ ఆల్ పర్ఫెక్ట్ బ్రాహ్మణ్. గ్రూప్ లో ఉన్న వాళ్ళని పర్ఫెక్ట్ బ్రాహ్మణ్. వీళ్ళ కులంతో నేను ఎప్పుడు కూడా కులం అడగను సార్. ఐ నెవర్ ఆస్క్ అబౌట్ దేర్. అలాగా అన్నాను. అన్న అంటే కూర్చున్నాడండి. అన్న ఏమైనా చెప్పవు అంటే ఒక 5 నిమిషాలు సత్సంగా చెప్పాను. రికార్డ్ చేసి పెట్టాను. గ్రూప్ లో వినే ఉంటారు. సాయిరామ్ స్పీకర్ అని మాట్లాడి గ్రూప్ లో యూట్యూబ్ లో ఎక్కించానండి. అలాగ ఇచ్చేటప్పుడు ఆయనకి ఏమనిపించింది, స్వామికి మరకత లింగం ఇచ్చారు ఆయనకండి. ఒక్కడే కుర్చీలో కూర్చున్నాను. ఆయన కింద ఆయన ఇల్లంతా అంతా స్వామి, మొత్తం టోటల్ ఎంటైర్ స్వామి అండి నిలయము. సాయిరామ్. పర్ఫెక్ట్. నేను చెప్పానుగా, సాంస్క్రిట్ లో, ఇంగ్లీష్ లో, తెలుగులో 3 భాషలు కలిపి అనర్గళంగా మాట్లాడుతారు. ఇంగ్లీష్ ఆల్సో. ఫ్యాంటాస్టిక్ గా రుద్రం చెప్తాడంటే ఇంగ్లీష్ గురించి నిజంగా అద్భుతం అండి బాబు. సాయిరామ్. పుస్తకాలు రాయటం ఏముండదు. కంప్యూటర్ ల్యాప్టాప్ పెట్టుకుంటాడు, దడ కొడుతుంటాడు లోపల బుర్రలోని ఆలోచనలను. నేనంటే పుస్తకాలు రాస్తుంటే ఆయన పుస్తకాలు రాయడు. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు, మనోభావాలందరూ ఎస్ఎల్ రాస్తుంటాడు. అటువంటిది సాయిరామ్ ఒకసారి నుంచోమంటే నుంచున్నాను. నా చేతిలో మరకతలింగం పెట్టాడు నాకు. సాయిరామ్. ఎవరు సార్ స్వామి ఇచ్చిన గిఫ్ట్ ఎవరు ఇస్తారండి? ఇప్పుడు స్వామి బికాజ్ హీ హ్యాడ్ దట్ విభూతి. స్వామి విభూతి ప్రధాన. నేను కవర్ కూడా ఓపెన్ చేయాలి. ఆలుగు మీకు చెప్పిన, అమ్మా నేను కొరియర్ లో వేయాల్సింది స్వామి అని చెప్పిన. ఇంత దూరం వచ్చారంటే నేను నాకు ప్రార్థన ఉంది, అయ్యా బాబు అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో నీకు ఈ మధ్య ఇచ్చిరమ్మన్నాడు అన్నాడు స్వామి. స్వామి చెప్పడంలో అంతరార్థం చూడండి సార్. అటువంటి అద్భుతమైన అవతార కాలంలో అవతరించి ఎంజాయ్ ద బ్యూటీ సార్. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ భగవాన్. ఎంత అదృష్టవంతులు సార్ మనం. ఇంతకంటే అదృష్టంగా ఇంతకంటే ఏం కావాలన్నట్టుగా అక్కడ ఇంతకంటే ఏం కావాలి? నా భోజనం నీ భోజనం రాసుకుంటున్నావు, ఇంకేం మంత్రాలు కావాలా? ఈ భోజనం ఆ భోజనం రాసి కూర్చున్నామే వ్యాన్ లో, ఇంకేం దగ్గర కావాలి? ఇంతకంటే క్లోజ్ వాట్ ఎల్స్ వి వాంట్.
ఇది అర్థం అంతగా మనం కాకపోతే ఇది అర్థం అంతగా కాదు. బాహ్యంగా స్వామిని దర్శించాము, అంతకంటే అంతర్గతంగా స్వామి దగ్గర వాట్ ఎల్స్ రిక్వైర్డ్ సార్ నౌ డేస్ చెప్పండి ఎగ్జాక్ట్లీ రైల్లో కలిసిపోవటమే రిక్వైర్మెంట్. సార్. ఇన్ని మాటలు నా హృదయంలోంచి వస్తాయని నేను ఎవ్వరు ఎక్స్పెక్ట్ టుడే. సాయిరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ సార్. నేను ఒకటే చెప్తాను సార్, రుద్రమం మా జీవన విధానం అయిపోయింది సార్. నేను ఏం చెప్తుంటా అంటే మతం అంటే ఒక జీవన విధానం అని చెప్తుంటాను. ఇప్పుడు మాకు రుద్రము మా జీవన విధానం, రుద్రం అనే మాట రాని నా జీవితం గడవచ్చు సార్ ఏదో ఒక రోజు. సాయిరామ్. నిజంగా అదే అదే భగవంతుడి దయ, అదే అదే అసలు సిసలైన శతరుద్రియ దర్శనం, అదే భగవంతుడి దయ. అది థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్ సార్. యూ షుడ్ బి విత్ us లైక్ దిస్, యూ షుడ్ బి విత్ us. No, we are all together. Yeah, we all, ఆయన మనం వదిలిపెట్టండి. We need not doubt that. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికండి. ఏమన్నా అప్పుడప్పుడు నేను లోపల ఎమోషన్స్ ఆపుకోలేను. That is, it is ఎమోషన్స్ లోపల పెట్టుకోవడం కూడా మంచిది కాదు. it is not, it should come out, it should be that way only. It is meant for that only. Yeah. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ అండి, గురువు గారికి సాయిరామ్ అండి. కొద్దిగా పక్కకు అనిపించినట్టుగా కానీ ఉంటుంది కానివ్వండి, ఉన్నదానితో సమర్థత సన్మయములతో సాధనం చేయటం అనేటువంటిది చెప్పారు సాయిరామ్. దీనికి మొన్న సాటర్డే అండి, నేను 4th 5th క్లాస్ ఒక 20 స్టూడెంట్స్ ఉంటే బాల వికాస్ క్లాస్ చెప్తూ ఉంటే, ఇక్కడ మీరు దేవుళ్ళు నేనే కాదు అని స్వామి చెప్పిన మాటని వాళ్ళతోటి చెప్పడం జరిగింది. అట్లాగే స్వామి చిన్నప్పుడు సీరియల్ అంతా కూడా వాళ్ళందరూ చూసే ఉన్నారండి. మీరు కూడా దేవుళ్ళే అని స్వామి అన్నారు, మీరు కూడా దేవుళ్ళేరా అన్నానండి వాళ్ళతోటి. పక్కన ఒక కుర్రాడు పక్కవాడితోటి చెవులో ఏదో మాట్లాడుతున్నాడు. ఏంట్రా వాడు అంటున్నాడు అన్న. మరి నేను దేవుడైతే నా దగ్గర శక్తి లేయి అని వాడు మరి వ్యంగ్యంగా అన్నాడో మరి లేకపోతే నిజంగా అన్నాడో మనకు మాత్రం పరీక్ష పెట్టాడు భగవంతుడు. నేను దేవుడిని అయితే నా దగ్గర శక్తి లేయి అని వాడు పక్క వాడితో అడుగుతున్నాడు. 2 సార్లు అడిగితే వాడు భయంగా చెప్పాడండి. ఇప్పుడు భయం నాకు పట్టుకుంది, వాడికి కాదు. సరే, వెంటనే భగవంతుడు మనల్ని రక్షిస్తాడండి. ఆమె పైకి చూస్తే ఫ్యాన్ ఉంది, తిరగట్లేదు. సరే, వెంటనే నువ్వు లేచి ఫ్యాన్ వేయరా అన్నాను. ఫ్యాన్ వేశాడు, ఫ్యాన్ తిరగడం మొదలు పెట్టింది. అమ్మయ్య, నాకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు స్వామి అనుకున్నాను. సరే, కరెంట్ ఉంది, ఫ్యాన్ ఉంది, తిరగట్లేదు. ఇప్పుడు నువ్వు లేచి ఆ స్విచ్ ఆన్ చేసేటటువంటి పని చేయటం వల్ల నీకు ఆ ఫ్యాన్ తిరగడం మొదలు పెట్టింది. అట్లాగే మనలో ఉన్న భగవంతుడు కూడా ఈ శక్తులు అవి మనలో నుంచి బయటికి రావాలంటే ఒక క్రియ చేయాలరా, ఫ్యాన్ వేసినట్టు స్విచ్ చేసినట్టుగాను. దీనికి ఇప్పుడు మీరు సమర్థత సమన్వయం అన్నారు చూసారా, ఇంత కాస్ట్లీ మాటలు వాడలేదు, కానీ మనలో ఉన్న శక్తిని ఉపయోగించి అసత్యం ఆడకుండా, ఎవరిని దూషించకుండా, మనం ఒక 24 గంటలు ఉంటే మనం కొంత శక్తిని వస్తుందిరా, నెల రోజులుంటే మరికొంత శక్తిని పొందుతాము. అట్లాగా మరొకటి, పెదవాళ్ళ కనకదుర్గమ్మను చూడాలంటే మనం ఇక్కడి నుంచి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి కదా, అక్కడ కొంత ఖర్చు చేయాలి మనం. అదే తిరుపతి వెంకటేశ్వరం చూడాలంటే 1000 రూపాయలు కావాలి. అట్లాగే మనలో భగవంతుని చెప్పిన రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. మనం సత్యముగా అబద్ధం ఆడకుండా, పక్క వాళ్ళని దూషించకుండా, బూతులు మాట్లాడకుండా, తల్లిదండ్రులని గౌరవించుకుంటూ, మరి అందరినీ గౌరవించుకుంటూ, చేతనైన దాంట్లో సహాయం చేస్తే మన శక్తులన్నీ బయటకు వస్తాయి. నువ్వు ఏ మాట అంటే ఆ మాట జరుగుతుంది అని స్వామి పలికించారు. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు సార్. ఇది మనలో భగవంతుడు ఉన్నటువంటి మాటకి సమన్వయమును, తర్వాత సమర్థత సమన్వయం, మన సమన్వయం, ఈ రెండింటితో మనకున్న దానితో కనుక చేసినట్లయితే ఈ కనిష్టమైన భూమి నుంచి గరిష్టమైన ఆకాశ తత్వానికి మనం కూడా వెళ్ళవచ్చు అనేటువంటి మూలంతో చెప్పారు. అట్లే చూసేదంతా కూడా భగవత్ శక్తి. ఇప్పుడు గురువు గారు చెప్పారు 4000 కిలోమీటర్లు ఆయన ఎలా ప్రయాణం చేశారంటే ఉన్నదాంతో సమర్థత సమన్వయం చేసుకున్నారు. ఆయనకి భగవంతుడు అంత శక్తి ఇచ్చాడు. అటువంటి డ్రైవర్ గా వానరకం రివ్యూని చూపించాడు. ఇంతకంటే భగవంతుడు మనకి ఇంకా ఏం చేయాలి సార్? మనకి ఎన్ని ఉన్నాయి మనకి. మనం ముందుకెళ్ళటానికి ఇలాంటివన్నీ కూడా మనకి అఖండమైనటువంటి సమర్థత, సంపూర్ణ నియంత్రణ ఉన్నట్లయితే వస్తుంది అనేటువంటి సార్. ఇందాక ఇప్పుడు మీరు చెప్పిన కథ ఉన్న చూసారా, మీరు ఫ్యాన్ కథ చెప్పారే,
వాడికి ఇంకో కథ కూడా చెప్పొచ్చు మీరు ఇంకోసారి, ఈసారి సందర్భం వచ్చినప్పుడు. ఆ ధర్మ వ్యాధుల కథ మీకు గుర్తున్నది కదా. అవును అవును అందులో అవును అతను ఆవిడ పోయి ఇంటి దగ్గర అమ్మా నాన్నని వదిలిపెట్టి, కుర్రాడు బ్రహ్మచారకుడు అమ్మా నాన్నని ఇంట్లో తను చేయవలసిన బాధ్యత వదిలేసి పోయి తపస్సు కూర్చుంటాడు. ఆ తపస్సు కూర్చుని వాడు కొన్నాళ్ళు తపస్సు చేస్తాడు, కాస్త కూర్చో శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు ఒకసారి వాడు వస్తున్నప్పుడు ఆ కొంగ వాడి మీద రెట్టేస్తే దాని వంక చూస్తే ఆ కొంగ చచ్చిపోతుంది. ఆ కొంగ చచ్చిపోయినాక వాడు భిక్షాటనకు వచ్చి ఒక ఇంటికి వచ్చి భిక్షాందేహి అని అడుగుతాడు. ఆవిడ కొంచెం ఆలస్యం చేస్తుంది. ఇంటి దగ్గర భర్తకి ఆవిడ సేవ చేస్తూ కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయినాక వీడి కోపం వచ్చి ఆవిడ ఇంకొక కోపంగా చూస్తాడు. నాయనా, నువ్వు కోపంగా చూసే చచ్చేదానికి నేను ఆ కొంగని కాదు అంటుంది ఈవిడే. అద్భుతం. నేను చెప్దాం అనుకున్నా సార్, అద్భుతమైన మాట వాడు. ఇది షాక్ తింటాడు వాడు. నేను ఆ కొంగ చచ్చిపోయినట్టు నీకెట్ట తెలుసు అంటే ఆవిడ చెప్తుంది, నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, భర్తకి సేవ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆలస్యమైంది, దాన్ని నన్ను క్షమించు. నేనేదో కావాలని నేను అట్టి పెట్టడం కాదు. ఎవరి ధర్మాన్ని వాడు ఆచరిస్తూ జీవించేటట్టయితే సహజంగా వచ్చేవి కొన్ని వచ్చేస్తాయి. దాని గురించి ప్రత్యేకమైన ప్రయత్నం అక్కర్లేదు. సొసైటీలో అవి లోపించినాయి కాబట్టి ఈ ప్రాబ్లం మనకు వచ్చింది. అంటే అమ్మ నువ్వే నా గురువు, నాకు నువ్వు గురువుగా శిష్యుడిగా నన్ను తీసుకోమంటాడు ఈ బ్రహ్మచారి. నేను నీ గురువును కాదు, ఫలాని ఊరిపో, అక్కడ ధర్మ వ్యాధుడు అని ఒకడు ఉంటాడు, వాడు నీ గురువు అవుతాడు, వాడి దగ్గరికి పోమంటాడు. అక్కడికి పోతే వాడు వెతుక్కుంటూ అక్కడికి పోతే ఆ ధర్మ వ్యాధుడు ఒక మాంసాన్ని కట్ చేసి అమ్ముకునే వ్యక్తి. అతను షాక్ తింటాడు, ఇదేమిటి ఆవిడేదో పతివ్రత కదా, ఆవిడికి శిష్యుడు అవుదాం అనుకుంటే ఈ దగ్గర ఈ ఇప్పుడు ఇది మాంసం అమ్ముకునే మాది విడి దగ్గర పంపించేది ఏమిటి అని బాధపడతాడు. అతను కూడా ఏం చేస్తాడు, రాగానే నేను ఫలాని పతివ్రత పంపించింది కదా, కాసేపు అక్కడ కూర్చో, నేను తర్వాత చెప్తాను. తర్వాత 1 గంట 2 గంటలు అయిపోయినాక అతని పనులన్నీ పూర్తి చేసి తర్వాత చెప్తాడు. అతను మాంసాన్ని నేను అమ్ముతాను, నా కులవృత్తి నేను చేస్తాను తప్ప ఏ జంతువుని నేను చంపను. నాకు వచ్చిన సంపదలో 4 వంతులు, ఒకటి మా తల్లిదండ్రులకి, ఒకటి నా కుటుంబానికి, ఒకటి నా పిల్లలకి, ఒకటి సొసైటీకి. ఈ మాదిరిగా నేను జీవితాన్ని గడుపుతున్నాను. నేను ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీ లేదు. సో సహజంగా మన మానాన మన ధర్మాన్ని మనం పాటిస్తూ మనం కనుక జీవితాన్ని గడుపుతూ పోయేటట్టయితే వచ్చే సహజమైన శక్తులు వాటంతటవి బయటపడుతూ వచ్చేస్తే తప్ప వాటి వెంట మనం పోకుండా ధర్మం వెంటే కనుక మనం పడుండేటట్టయితే ఆ ధర్మం మనకి భగవంతుడిని దోవ చూపిస్తుంది. అన్ని శక్తులు ఇప్పుడు సంపూర్ణంగా బయటకు వస్తాయి. అంటే సో తన ధర్మాన్ని స్వధర్మాన్ని పాటించుకుంటూ ఉండే జాతిని సంపూర్ణంగా విచ్ఛిన్నం చేసేదానికి అనేక రకాల ఆ కలియుగ ప్రభావంతో అనేక రకాల ఇతర వాటి ప్రభావం మూలంగా జరిగింది తప్ప మళ్ళీ సనాతన ధర్మం ఆ పాత స్థితికి రావటము, అఖండమైనటువంటి ఆ ఆనంద స్థితి కలగటం, ఇవన్నీ తథ్యంగా జరిగి తీరుతాయి. అందుకే స్వామి వచ్చింది. మంచి కదండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ స్థాయికి అయినా సరే ఇందులో ఉన్నటువంటి ధర్మం మా అర్థమయ్యేటట్లుగా కూడా మనం దాన్ని చేసుకోవచ్చండి. అట్లాగే మొన్న ఒక మాట, ఇంకో మాట కూడా సార్, మనం ఆ కలియుగంలో కృతయుగం కూడా ఉన్నది అని మనం గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదండి. అది మొన్న ఒక వీడియో క్లిప్ అందరూ చూసే ఉంటారు చాలా మంది. ఆ 90 ఏళ్ల తల్లిని ఒక జట్కా బండి లాంటిది ఒకటి ప్రత్యేకంగా తయారు చేసుకుని ఒక 60 ఏళ్ల యువకుడు 600 కిలోమీటర్లు లాక్కుంటూ వచ్చి స్నానం చేయించాడంటే నా కలియుగంలో కృతయుగం ఇంతే కాదు, ఇలాంటి నేను తీర్థయాత్ర పోయించాను కానీ తీర్థయాత్ర పోయించిన ఇక్కడికి పుట్టపర్తి సేవాదలు ఒక ఆమె వచ్చింది. ఆమె చెప్పిన సంఘటన విన్నాక నాకు మనసు చాలా సంతోషము, కళ్ళమిడత నీళ్ళు అట్లాంటి సంఘటన ఆవిడకి జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. యాక్చువల్ ఇవాళ కాలాతీత ఈసారి నెక్స్ట్ చెప్తాను. అంటే ప్రపంచంలో స్వామి చాలా సైలెంట్ గా ఎట్లా మనుషుల హృదయాల్ని మారుస్తున్నారు అనేది విశ్వం అంతా వ్యక్తం అవుతోంది. అన్ని రకాల దేశాల్లోనూ ఈ భారతీయత, ఈ సనాతనం వైపు ఆకర్షించబడటం జరగటం, ఇవన్నీ మన కళ్ళతో చూస్తున్నాం.
కొద్ది రోజుల్లోనే రాబోతోంది. దానికి తగ్గట్టుగా ఈ సత్యసాయి సేవా సముద్రాన్ని ఏవైతే స్వామి స్థాపించారో, మన వంతు కర్తవ్యంగా మనం చేయవలసింది కామ్గా స్ట్రీట్ లైట్, నాట్ ఎ స్ట్రీట్ డాగ్ అని చెప్పారు స్వామి. స్ట్రీట్ లైట్ లాగా మన వంతు కార్యక్రమాన్ని మనం కామ్గా చేసుకుంటూ పోవటమే మనం చేయాల్సింది. అందరికీ నమస్కారం. నిమిషం శంకర్ గారు, ఒక నిమిషం అమ్మా, మీరే మాట్లాడండి. ఇందాక ఎల్ఎస్పి, ఒక నిమిషం అమ్మా, ఇందాక ఎల్ఎస్పి మీరు జస్ట్ మళ్ళీ నో కామెంట్ ప్లీజ్, లేదని ఓన్లీ అలాగే ప్లీజ్, నో కామెంట్ ప్లీజ్, లేదని ఓన్లీ. మీరు అన్న పిల్లవాడికి అన్నప్పుడు నీకు పరీక్ష, అటువంటి పరీక్షలు నాకు చాలా పెట్టాడు. ఎందుకంటే నేను సందేశాలు ఇచ్చేటప్పుడు ఎడాపడా చెప్తుంటా, స్వామి దండలు పడేస్తుంటాడు, పూలు వేస్తుంటాడు, అది వేస్తుంటాడు, ఇది వేస్తుంటాడు. అంటే నా బాడీ కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ లేకుండా ఎప్పుడు మాట్లాడను, ఫిజికల్గా మాట్లాడినా ఆన్లైన్లోనే అనేప్పుడు ఇట్లా అనగానే సార్ ఇట్లా దండలు పడేస్తుంటారు, ఊపుతుంటారంటే ఖచ్చితంగా దండలు ఊపుడు అంటే ఆయనకు పరీక్ష అనమాట. అలానే ఇక్కడ భజనలో కాకుండా ఎల్ఎస్పి ఆఫీస్ లో కూడా మా అప్పుడప్పుడు ఏంటంటే మేము కంప్యూటర్ సిస్టమ్ లో లక్లీ ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ 5,000 కంప్యూటర్స్, 5,000 ల్యాప్టాప్స్, మోర్ దాన్ 10,000 ప్రింటర్స్. నేను చివరిలో నేను రిటైర్ అయ్యే రోజు భగవంతుడు నా చేతుల్లో పెట్టి పని చేయించాడు. I have to look after all these thousands of infrastructure in our entire company. సరే, ఇదంటే కానీ ఎప్పుడైనా చిన్న కంప్యూటర్లు చేసినప్పుడు ఏమైనా కంప్యూటర్ మొరాయిస్తుంది, ఇంకేమైనా మొరాయిస్తే మా వాళ్ళు విమానంలో కనుక చివరి ప్రయత్నంగా నాయన నువ్వు ముట్టుకుంటే ఎవరో స్వామి ఉంగరం ముట్టుకుంటే మీట కదిలినట్టుగా ఎల్ఎస్పి మా ఆఫీస్ లో నిజం సార్, ఏమైనా మొరాయిస్తే లక్ష్మీనారాయణ గారు ఒకసారి మీరు టచ్ చేయరా అంటే మన మీద కాదు, మనలో మనం ఆరాధించే స్వామి మీద వాళ్ళకి నమ్మకం. శంకర్ సరస్వతి గారు మాట్లాడండి. మనం నమ్మినంత వరకు స్వామి ఆల్వేస్ విత్ అస్ సార్. అక్కడ ఏదో చేపల జోలికి వెళ్ళొద్దు అంటే చేపల జోలికి వెళ్తే ఇంటి వానరు వచ్చేసి అతను నెలగొట్టినట్టుగా నిజమైనటువంటి భక్తులుగా మనం ఉన్నప్పుడు స్వామి ఆల్వేస్ మన వెంట ఉండి మనల్ని కాపాడుతూనే ఉంటారు. సాయిరామ్ అండి. శంకర సరస్వతి గారు. సాయిరామ్ అండి. డౌట్ కాదు కానీ నాకు అతిరుద్ర మహా యాగం చేస్తుంది దాంట్లో ఒక డౌట్ అండి. ఆ రుద్రం చదువుతున్నప్పుడు నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాత్రాయ అది చదవట్లేదండి. చదవకుండా ఆ ముందు పరితేధనో హేతిర్వాస అది చదివి తర్వాత నెక్స్ట్ నమో హిరణ్య బాహ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకని దీన్ని వదిలేస్తున్నారు అని ఒక అనుమానం అండి. చెప్తాను. యాక్చువల్గా 1వ అనువాకంలో చెప్పాను అన్నమాట. ఈ నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ అనేది మంత్రం కాదు. అది దక్షిణ భారతదేశంలో ఆ 1వ అనువాకం యొక్క లక్షణాన్ని ఇండికేట్ చేసే 6 భగవద్ లక్షణాలు చెప్పబడ్డ ఒక వాక్యం మాత్రమే. అది 1వ అనువాకంలో మంత్రం కాదు. 15 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. షోడశ పూజా విధానం మనం షోడశోపచార పూజా విధానం చేసేటప్పుడు 16ది ఒక వాక్యం కావాల్సి వస్తుంది కాబట్టి దీన్ని వాడుకుంటాం తప్ప ఈ 16ది మంత్రం కాదు, 15 మంత్రాలు. అదే మాదిరి ఈ 11 అనువాకాలు పూర్తయిపోయినాక 11 అనువాకాలు పృథివ్యాం రుద్రేభ్యో చెప్తాం, అంతరిక్షం ఇవన్నీ చెప్తాం కదా. ఈ 11 అనువాకాలు పూర్తి అయిపోయినాక ఈ మృత్యుంజయ మంత్రము ఒక 7 మంత్రాలు అనుసృతి మంత్రాలుగా ఉంటాయి. ఈ అనుసృతి మంత్రాల్లోనే మనం మృత్యుంజయ మంత్రం కూడా త్రయంబకం యజామహే అది కూడా చెప్పుకుంటాం. త్రయంబకం యజామహే గాని ఈ మిగతా 6 మంత్రాలు గాని మృత్యవే స్వాహ ప్రాణానాంగ ఇవన్నీ రుద్రంలో మంత్రాలు కాదు. ఈ 7 మంత్రాల్ని అనుసృతి మంత్రాలు అంటే ఏమిటి? రుద్రంతో పాటు అనుసృతిగా చెప్పుకునే మంత్రాలు అని చెప్తాం. అంటే అది చెప్పకపోయినా కూడా రుద్రం కంప్లీట్ అయిపోతుంది. రుద్రంలో ఉన్న భావం మొత్తాన్ని కూడా ఇండికేట్ చేసే మంత్రాలు మహామృత్యుంజయ మంత్రము, అదే మాదిరి విశ్వం అంతా ఒకే ఒక రుద్రుడు అన్న మంత్రము. అందువల్ల ఆ మంత్రాలని కూడా ఇందులో కలిపి చెప్పుకోవటమే తప్ప అవి రుద్రంలో భాగం కాదు. దట్ ఈజ్ నెంబర్ 1. ఇంకోటి గమనించి కనుక మీరు ఉండేటట్టయితే ఇక్కడ అతిరుద్రయాగం చేస్తున్నారు. ఈ చేస్తున్నప్పుడు సాధారణంగా అనువాకం మొత్తాన్ని ఒకే ఒక మంత్రంగా ఒక స్వాహతో కంప్లీట్ చేసేస్తున్నారు. అవునండి, అవునవును. హిరణ్య బాహవే సేనానే దిశాంచ పతయే నమః
అక్కడికి ఒకటి పూర్తవుతుంది. అట్లాంటి 13 మంత్రాలతో ఆ అనువాకం పూర్తవుతుంది. నమో నమోతో పారాయణ చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు చేస్తాము. సాధారణంగా హోమం చేసేటప్పుడు ఆ చిట్ట చివరి మంత్రాన్ని 3 మంత్రాలుగా విభజించి చెప్తాము. ఈ అనువాకంలో ఉన్న మంత్రాలను కూడా ఎక్కడికక్కడ నమఃతో పాటు దాని స్వాహాకారంతో చెప్పే పద్ధతి కూడా ఒకటి ఉన్నది. అట్లా కాకుండా వీళ్ళు అనువాకం మొత్తాన్ని అంటే 2 నుంచి 9వ అనువాకం దాకా ఆ అనువాకం మొత్తాన్ని ఒకే ఒక మంత్రంగా ఒకే ఒక స్వాహాతో కంక్లూడ్ చేస్తున్నారు. అవునండి. అవునవును. అవును. సో అది గమనించాను. ఏదో కారణం చేత వాళ్ళు చేస్తున్నారు. సో అన్ని స్వామి నమస్కారం పెట్టడం, ఊరుకోవటం అంతే. ఓకే. 9వ అనువాకంలోకి వచ్చేటప్పటికి 8వ అనువాకంలో ఉన్నటువంటి 17 మంత్రాలు, 9వ అనువాకంలో మొత్తం 19 మంత్రాలు ఉంటాయి. ఆ 19లో మొదటి 14 మంత్రాలు ఈ 17 + 14 కలిపి 31 మంత్రాలు ఒకటే దర్శనం. 9వ అనువాకంలో చిట్ట చివరి 5 మంత్రాలు మాత్రం అగ్ని దర్శనం. అనువాకంగా చెప్పేటప్పుడు ఏమన్నా 9లో 19 మంత్రాలు చెప్తాం. అనువాకం కాకుండా ఒకే ఒక దర్శనంగా చెప్పేటప్పుడు ఏమన్నా 8లో ఉన్న 17 + 9లో ఉన్న మొదటి 14 31 కలిపి ఒకటే దర్శనంగా చెప్తాం. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు 8వ అనువాకం ఎండ్లోనే ఉన్న స్వాహాకారం ఒక స్వాహాకారం చేస్తున్నారు. 9వ అనువాకంలో కూడా ఆ మొత్తం ఆ 14 + 5 19 కలిపేసి ఒకే ఒక స్వాహాకారం చేస్తున్నారు. ఏదో వాళ్ళు చేస్తున్నారు. అన్ని స్వామికి తెలిసి దండం పెట్టుకోవటం, ఊరుకోవటం అంతే. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. నా అనుమానం సాయిరాం. క్లారిఫై చేశారు. సాయిరాం అమ్మ. సాయిరాం. సాయిరాం. థ్యాంక్ యూ. సాయిరాం. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సాయిరాం. నెక్స్ట్ మండే కలుసుకుందాం.